భారతదేశంలో అనేక రకాలైన మతాల వారు తమకు నచ్చిన మతాన్ని కానీ లేకపోతే సంప్రదాయాన్ని కానీ లేకపోతే తమ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారాలను కానీ పాటిస్తూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా కొంతమంది ఏంటంటే చెట్లను పూజిస్తారు, ఇంకొంతమంది పశువులను పూజిస్తారు, ఇంకొంతమంది ప్రకృతిని ఆరాధిస్తారు, ఇంకొంతమంది జంతువులను కూడా పూజించేటువంటి సంఘటనలు మనం చాలా వరకు చూసాం. అయితే వీటన్నిటికీ భిన్నంగా బీహార్ రాష్ట్రంలో పాట్నా అనేటువంటి ఒక సిటీ ఉంది. ఆ సిటీ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మనకి సరసాయి అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం దేనికి ప్రసిద్ధి అంటే సాంప్రదాయానికి కానీ లేకపోతే పర్యావరణ పరిరక్షణ కానీ లేకపోతే అనేక రకాల మత విశ్వాసాలకు ఈ సరసాయి అనేటువంటి గ్రామం ప్రసిద్ధి. సో ఇక్కడ ప్రజలు మాత్రం గబ్బిలాలను పూజించేటువంటి ఆచారాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు గబ్బిలాలను ఎందుకు పూజిస్తారంటే ఆ గబ్బిలాలు తమ గ్రామ రక్షకులుగా వారు భావించి వారికి ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనా లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నా సరే వారు ఈ గబ్బిలాలను పూజించడం అనేది గత కొన్ని తరాలుగా వారికి ఉన్నటువంటి వారసత్వ చిహ్నాలుగా గబ్బిలాలను భావించి వాటిని పూజించడం అనేది జరుగుతుంది. ఎవరైనా సరే ఈ గబ్బిలాలకు హాని చేపడితే మాత్రం వాళ్ళపైన చర్యలు తీసుకొని వారికి జరిమానా విధించడం కానీ శిక్షలు వేయటం కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆచారం. అయితే ఆ గ్రామ ప్రజలు ఏం చేస్తారంటే గబ్బిలాల కోసం ఆహారం పెడతారు. ఆ బిల్డింగ్ పైన వాటికి ఆహారం కానీ నీరు కానీ పెట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇళ్ళ పైన ఇలాంటి అరేంజ్మెంట్స్ అనేది చేసుకుంటూ ఉంటారు.